దేవర కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్తో దూసుకు వెళ్తోంది. తారక్ నటన, అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవెల్కి తీసుకువెళ్ళాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దేవర దండయాత్ర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ఓపెనింగ్ తెచ్చుకున్న దేవర హిందీ బెల్ట్లో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. మొదట రోజు కేవలం 7.95 కోట్లు, రెండవ రోజు 9.50 కోట్లు, ఆదివారం అనగా మూడవ రోజు 12.7 కోట్లు రాబట్టిందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. మొదటి 3 రోజులకు మొత్తంగా చూసుకుంటే 29.52 కోట్ల మాత్రమే కలెక్ట్ చేసింది దేవర మూవీ. ఈ కలెక్షన్స్ను ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజు కంటే రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ రాబట్టగలిగాయి. కాగా రోజు రోజుకు దేవర కలెక్షన్స్ పెరుగుతుండటంతో నార్త్లో ఈ సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా దేవర హిందీ వర్షన్ కలెక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాయి. మొదటి 3 రోజులకు వరల్డ్ వైడ్గా చూసుకుంటే 44 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ హిందీ వర్షన్లో భారీ నంబర్స్ కనిపిస్తున్నాయి.